హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ద్వారా అయితే మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామ్ 2024కి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఆ నోటిఫికేషన్ మీకు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అయితే మనకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అంటారండి. సో ఇది 2024 సంబంధించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకి షార్ట్ కట్గా అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ పాయింట్స్ మిస్ చేయకుండా. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు. సో అప్లికేషన్ ఫీజు అయితే మనకి 100 రూపీస్ అయితే ఉందండి. సో అది ఎవరికైతే 100 రూపీస్ అంటే అదర్ క్యాండిడేట్స్. సో ఎవరెవరికి ఫీజు ఉండదు అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్కి అయితే ఫీజు ఉండదండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు ఉండదు. రిమైనింగ్ అందరికీ అంటే ఓసీ కానీ లేకపోతే ఓబీసీ జనరల్ ఉన్న వాళ్ళందరికీ అయితే మాత్రం 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. ఎక్సెప్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఫీజు అయితే ఉండదండి. అలాగే ఈ ఫీజు అనేటువంటిది ఎలా కట్టాలనేటువంటి కూడా మనకి యూపీఐ ద్వారా అయితే పే చేయొచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్, అలాగే వీసా, మాస్టర్ కార్డ్, అలాగే రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా అయితే మనం అయితే ఈ ఫీజు అయితే పే చేయొచ్చండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? సో స్టార్టింగ్ డేటా ఫర్ ఆన్లైన్. సో మనం అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 8/4/2024. సో ఏప్రిల్ 8 నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7/5/2024. సో మే 7తో అయితే మనకి ఇది క్లోజ్ అవుతుందండి అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్. సో మనం అప్లై చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం రిసిప్ట్ తీసుకోవడానికి మనకి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే అండి 7/5/2024. అప్పటి వరకు మనం లాస్ట్ డేట్ అండి, అది 7/5/2024 లోపు మనం అప్లికేషన్ ప్రింట్ రిసిప్ట్ అనేది తీసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ. సో మనం ఆన్లైన్ పేమెంట్ అనేటువంటిది మే 5 వరకు. సో 8/5/2024. సో మే 8 వరకు అయితే మనం ఆన్లైన్లో ఫీ అయితే పేమెంట్ చేయొచ్చు అండి. అలాగే డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్స్. సో మనకి అప్లికేషన్ ఫామ్ని కరెక్ట్ చేయడానికి అయితే మనకి కొన్ని మోడిఫికేషన్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అని అనుకుంటే, మేము తప్పుగా ఎంటర్ చేసి అవి కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అవి మనకి 10/5/2024. సో మనకి 10/5/2024 నుంచి 11/5/2024 అంటే ఒక రోజు గ్యాప్తో అయితే మనకి ఒక రోజు టైం అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి కరెక్షన్స్ కానీ పేమెంట్, అలాగే పేమెంట్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏమైనా ఎడిట్ చేయాల్సిన క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని ఎడిట్ చేయాల్సినవి ఉంటే మాత్రం మనకి 10/5/2024 నుంచి 11/5/2024 లోపు అయితే మనం చేసుకోవాలండి. అలాగే రివైజ్డ్ ఎగ్జామ్ డేట్స్. సో సిబిటి 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 అయితే మనకి షెడ్యూల్ అయితే ప్రకటిస్తారండి. సో 1 to 5 and 8. సో మనకి 12/7/2024. సో జూలై నెల మనకి 12వ తారీఖున అయితే మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే షెడ్యూల్ ఆఫ్ టైర్ 2. సో టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదండి. సో దాన్ని బట్టి కూడా మనకి డేట్స్ అయితే మనకి తర్వాత అనౌన్స్ చేస్తారు. అలాగే ఏజ్ లిమిట్. సో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత? మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్ ఉండాలండి. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్. సో క్యాండిడేట్కి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉండాలండి. సో మనకి ఈ క్యాండిడేట్ అనేటువంటి ఆయన 2/8/1997 ముందు అయితే జన్మించి ఉండకూడదండి. అలాగే నాట్ లేటర్ దెన్ 1/8/2006. సో ఈ లోపు అయితే జన్మించి అయితే ఉండాలండి. 2/8/1997 నుంచి అలాగే 1/8/2006 ఈ మధ్యలో జన్మించిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే అప్లై అవుతుందండి. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్. అలా కేటగిరీ వైజ్ అయితే మనకి చూసుకుని అయితే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ అయితే క్లియర్గా చూసి అయితే అప్లై చేయండి. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే దానికి సంబంధించి రూల్స్ అయితే అప్లై అవుతాయి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ పాస్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఫార్మ్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్. సో మనకి ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ బి పాస్ 10+2 అంటే 12th పాస్ అయ్యి ఉండాలండి. 12th క్లాస్ అదే ఇంటర్మీడియట్ అలాగే 12th అనేటువంటి పాస్ అయ్యి ఉండాలి, లేదా
యూనివర్సిటీ సంబంధించి అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే పాస్ అయి ఉండాలి అని అంటున్నారు. దానికి సంబంధించిన ఈక్వలెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో మనకి ఈ వేకెన్సీస్ అనేది ఎన్ని ఉన్నాయి అంటే మనకి పోస్ట్ నేము అలాగే వేకెన్సీస్ చూస్తే లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ, అలాగే జూనియర్ అసిస్టెంట్ జేఎస్ఏ, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, వీటికి సంబంధించి మొత్తం 3712 పోస్టులు అయితే ఉన్నాయండి. సో మనకి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 3712 ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియాలో. సో వీటికి సంబంధించి ఎల్డీసీ, అలాగే జేఎస్ఏ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, వీటికి సంబంధించి 3712 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇదంటే మనకి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సంబంధించి 10+2కి సంబంధించి అయితే నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఎవరైనా పూర్తి నోటిఫికేషన్ అయితే మీరు చెక్ చేసుకుని అయితే అప్లై చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.